అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 68వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కెవిన్ తలకి గురి పెట్టిన అయాస్ గన్ పక్కన పడేసి నువ్వు ఇంత సింపుల్‌గా పోవడం నాకిష్టం లేదని తనను కొట్టిన రాడ్‌ని తీసుకొని తలకి కొట్టబోతాడు అయాస్. మిస్టర్ అయాస్ స్టెఫీ అరుపుకి రాడ్ వాడి తలకు ఇంచు దూరంలో ఆగితే స్టెఫీ వైపే చూశాడయాస్. స్టెఫీ చేతిలోని కత్తి ఆయుషి గొంతులోకి దిగడానికి సిద్ధంగా ఉంది. కెవిన్ చంపితే నీ భార్య నీకుండదు, ఉస్కో చూడదు అని స్టెఫీ అరిస్తే ఆయుషి ఒంట్లో లేని శక్తికి మూతలు పడుతున్న రెప్పలను కష్టంగా తెరిచి ఆరిపోయిన గొంతుకు కొడిబారిన పెదవులతో మిస్టర్ ఖాన్ అని బాధగా పిలిచింది. మరుక్షణం అయాస్ చేతిలోని చేతిలోని రాడ్ నేల జారింది. ఆయుషి అని ఆగని మనసు ఆమెను చేరుకోవడానికి తొందర పెడుతుంటే అడుగు ముందుకు వేస్తూ ఉండగానే డోంట్ కమ్ క్లోజర్ అని అంటుంది స్టెఫీ. తనని వదిలేయ్ అని అయాస్ స్వరం వణుకుతూ వచ్చింది. ఆమె గొంతు దగ్గర ఉన్న కత్తికి సైడ్ స్మైల్ ఇచ్చిన స్టెఫీ, నేనెవరో గుర్తు రావట్లేదు కదూ, నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న స్టెఫీని నాకు ఎలాంటి గతి పట్టించావో చూడు అయాస్. నా అందం నాకు లేకుండా చేశావు, నా ఆస్తిని దూరం చేశావు, మా నాన్న కష్టపడి నిలబెట్టిన ఛానల్ను తీసేసుకున్నావు. ఇన్ని రోజులకు నీ మీద గెలిచే అవకాశం నీ భార్య రూపంలో వచ్చింది. ఎలా వదులుకుంటానని కోపంతో అరుస్తుంది స్టెఫీ. అయాస్ చూపు మాత్రం మొహం సరిగ్గా కనిపించకుండా కప్పేసిన జుట్టుకు 3 రోజులకే మారిపోయిన ఆయుషి రూపం మీదే ఉంటే ఆమె చేతిని చూసిన అతనికి రక్తం యాసిడ్లా బాయిల్ అవుతుంటే తన ఒంట్లో నుండి చుక్క బ్లడ్ బయటకొచ్చిన ఈ రూపం కూడా నీకుండదని ఎర్రపడ్డ మొహంతో అంటాడు అయాస్. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. మా డాడీ ఛానల్తో పాటు ఆస్తిని కూడా పోగొట్టుకొని అవమానాలు ఫేస్ చేయలేక హాస్పిటలైజ్ అయ్యాడు. ఎలా వదిలేస్తాను? నా పగ తీర్చుకొనే తీరుతాను. స్టెఫీ చివరిసారిగా చెప్తున్నాను, లీవ్ హర్. అయాస్ గొంతులో ఎంత ఆవేశం అణుచుకుంటున్నాడో అతనికే తెలుసు. స్టెఫీ సారీ, హ్యాపీ జర్నీ మిసెస్ ఖాన్ అని కత్తి గుచ్చబోతుంటే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో కెవిన్ షూట్ చేసిన గన్తో స్టెఫీ హెడ్కు గురిపెట్టి షూట్ చేశాడు. స్టెఫీ నేల జారితే ఆయుషి కళల్లో శక్తి లేనట్టు జారిపోతుంటే రాడ్తో కొనువిపురితో ఉన్న కెవిన్ తలను ఛిద్రం చేసి ఆయుషిని చేరుకున్నాడు అయాస్. అయాస్ గారు అని అయాస్ను గట్టిగా హత్తుకుంటే ఆమెను తన కౌగిట్లో బంధించిన అయాస్ గుండెల్లో బరువు తెగిపోయేలా ఆయుషి ముఖమంతా ముద్దులు పెడతాడు. అతని చేతుల్లోని ఆయుషి స్పృహ తప్పితే ఆయుషి అని చెంపలను తట్టాడు కంగారుగా. 2 చేతుల్లోకి తీసుకొని ఒక అర్ధ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్న అయాస్ కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి కార్ స్టీరింగ్ తిప్పాడు. అతని కాలి కింద యాక్సిలేటర్ నలిగిపోతూ ఉంటే సిటీలోకి రావడానికి మరో 30 నిమిషాలు పడతాయి. హాస్పిటల్ రావడంతో చేతులతో మోసుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు అయాస్. నా వైఫ్‌కు ఎలా ఉందని గుండె దడతో అడిగాడు అయాస్. మీ వైఫ్ చాలా వీక్‌గా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి తినకుండా ఉన్నారని డాక్టర్ అడిగితే 3 డేస్ అని చెప్తాడు అయాస్. చూస్తుంటే కిడ్నాప్ కేసులా ఉంది. ముందు కంప్లైంట్ ఇవ్వండి మిస్టర్ అని డాక్టర్ చెప్తే, అవసరం లేదు నేను చూసుకుంటాను, ముందు ట్రీట్మెంట్ ఇవ్వండని స్థిరంగా చెప్పాడు అయాస్. ఇంతలో పరిగెత్తుకొచ్చిన హాస్పిటల్ డీన్, మేడం ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. మన హాస్పిటల్‌కి ఆయన రావడమే మన లక్. మన హాస్పిటల్‌కు పబ్లిసిటీ వస్తుంది. ఇవన్నీ మనకెందుకని చెప్తే, సరే అని ఆయుషికు ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది ఆ లేడీ సీనియర్ డాక్టర్. సార్ మీకోసం రూమ్ అరేంజ్ చేశాను. మీకు కూడా ట్రీట్మెంట్ అవసరమని ఆ డీన్ చెప్తుంటే నో నీడ్ అని గంభీరంగా చెప్పిన అయాస్ ఇంటి నుంచి కాల్ వస్తుంటే మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. నీరసం వల్ల డ్రిప్స్ పెడితే అరచేతికైన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసిన సీనియర్ డాక్టర్ ఆయుషి నిశ్చితంగా పరిశీలించి అనుమానం కొద్ది స్కాన్‌కు ప్రిపేర్ చేస్తుంది. అయాస్ హస్బెండ్ కాలంలో అతని సైన్ తీసుకుంటే ఎందుకు స్కానింగ్ అని అడిగాడు అయాస్. ఐ థింక్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ మిస్టర్. వాట్? ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడేసి అడిగాడు అయాస్. ఖచ్చితంగా చెప్పలేను. రిజల్ట్ వచ్చాక తెలుస్తుందని స్కానింగ్ చేస్తున్న డాక్టర్. అయాస్ బయట వెయిట్ హాల్‌లో చైర్‌లో కూలబడిపోయాడు. ఆయుషి ప్రెగ్నెంటా? నాకెందుకు చెప్పలేదని ఆలోచిస్తున్న అతనికి, రేపు ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి మిస్టర్ ఖాన్. సర్ప్రైజ్ ప్లాన్ చేశానని ఆయుషి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. సార్ మేడం పిలుస్తున్నారని నర్సు వచ్చి చెప్తే క్యాబిన్ లోపలికి నడిచిన అయాస్ చెప్పండి డాక్టర్ అని అంటాడు. మీ వైఫ్ ప్రెగ్నెంట్ మిస్టర్. బట్ చాలా వీక్‌గా ఉంది. నీడ్ కంప్లీట్‌లీ రెస్ట్. అతని కళ్ళల్లో చిరుతడికి నేను తనని చూడాలని అంటాడు అయాస్. కాసేపయ్యాక వెళ్లి చూడొచ్చు. నథింగ్ టు వర్రీ. మార్నింగ్‌కు నార్మల్ అవుతారు. బట్ వీక్‌గా ఉండడం వల్ల జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది డాక్టర్. థ్యాంక్ యూ అని రిలాక్స్ అయిన అయాస్ గుండె గట్టిగా కొట్టుకుంటుంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కాక ఆయుషి ఉన్న రూమ్‌కి వెళ్తాడు. ఎప్పుడూ నవ్వుతూ నిండుగా కనిపించే రూపం ఇప్పుడు మాసి చినిగిన చీరలో పాలిపోయిన ముఖంతో
లోపలికి పోయిన బుగ్గలతో దీనస్థితిలో కనిపిస్తుంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా అతనికి ధైర్యం సరిపోదు. ఆమె కాస్త దూరంలోనే ఆగిపోయిన అయాస్ డీప్ బ్రీత్ తీసుకొని అదురుతున్న గుండె మీద చేసుకొని దగ్గరికి నడిచాడు. ఆయుషి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఆయుషి వేకప్. నిన్ను చూసి 3 రోజులవుతోంది. నీ మాటలు లెక్క పిచ్చి పడుతోంది. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అని అయాస్ బాధగా పిలిచాడు బొంగురుపోయిన గొంతుతో. ఆయుషి కళ్ళలో నుంచి కన్నీరు కణతల్లోకి జారుతుంటే తడి రెప్పల్ని చూసింది తెరిచి చూస్తూ ఆయుషి. ఎదురుగా అయాస్ కనిపిస్తే మిస్టర్ ఖాన్ మెల్లిగా పిలిచింది లో గొంతుతో ఆయుషి. ఆయుషి కూర్చున్న చైర్ నుంచి పైకి లేచి ఆత్రంగా ఆమెను చేరుకున్న అయాస్ ఆయుషి బుగ్గ నిమిరితే అతని చేతిని పట్టుకొని పైకి లేవడానికే ట్రై చేస్తుంది ఆయుషి. అభి నహి అని ఆమె చేతిని పట్టుకొని ఆపేశాడు అయాస్. అయాస్ కళ్ళలోకి చూస్తున్న ఆమెకు కన్నీళ్లాగవు. మాటలు లేకుండానే ఇద్దరు చూపులు ఒకరితో ఒకరు ఊసులు చెప్పుకుంటుంటే ఆమె కన్నీళ్లను బొటన వేలుతో తుడిచి డోంట్ క్రై. ఆమె 2 చేతులు పట్టుకొని ముద్దాడి అలాగే నుదుటి కానించుకొని భారమైన మనసుకు కళ్ళు మూసుకున్నాడు అయాస్. మిస్ అయ్యారా? మిస్ అని నవ్విన అయాస్ ఆ వర్డ్ చాలా చిన్నది అని ఆయుషి నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చాడు. నర్స్ వచ్చి చెక్ చేసి వెళ్తే 3 రోజుల నుంచి నిద్రలేని ఆమె కళ్ళు మూతలు పడతాయి. నిద్రపోతున్న ఆమెను చూసి బయటికి నడిచిన అయాస్ వేడిగా ఇడ్లీ అండ్ పాలు తీసుకొనొస్తాడు. పడుకున్న ఆమె లేచేసరికి గంట పడితే పైకి లేపి బెడ్ రెస్ట్ కానించి కూర్చోబెట్టి స్పూన్‌తో తినిపించి పాలు కూడా తాగించి టాబ్లెట్స్ మింగించి పడుకో అని అంటాడు అయాస్. ఆమె పక్కనే కూర్చున్న అతను ఆయుషి చేతిని తన చేతిలోకి తీసుకుంటే భుజం మీద తలవాల్చి జోయా అని అడిగింది ఆయుషి. నీ కోసం ఏడుస్తోంది ఆయుషి. మార్నింగ్ వెళ్దాం ఇప్పుడు పడుకో తర్వాత మాట్లాడుకుందాం. నాకు నువ్వు క్షేమంగా ఉన్నావు చాలని రిలాక్స్డ్‌గా అంటాడు అయాస్. నేను డాక్టర్‌తో మాట్లాడాలి పిలవండని అడుగుతుంది ఆయుషి. క్యూ? మాట్లాడాలని ఆయుషి అంటే ఆలోపు రౌండ్స్‌కొచ్చిన డాక్టర్ హౌ ఈజ్ నౌ మిసెస్ ఖాన్ అని అడుగుతుంది. అయాస్ డాక్టర్ ఆమెకు దూరం జరిగితే ఆహిల్ కాల్ చేస్తాడు. ఇప్పుడే వస్తానని అయాస్ బయటికి కదిలాడు. అయాస్ న్యూస్ చూసావా అని ఆహిల్ కంగారుగా అంటే ఏం న్యూస్ అని అంటాడు విసుగ్గా అయాస్. ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ నీ చేతిలో చనిపోతే ఆ న్యూస్ నీ వరకు రాకుండా ఉంటుందని నేను అనుకోవట్లేదురా. సో వాట్? నా వైఫ్‌ని టచ్ చేశాడు, చచ్చాడు ఓవర్. ఇది చెప్పడానికే కాల్ చేశావా? వాడి గర్ల్‌ఫ్రెండ్ అని చూపిస్తోంది స్టెఫీనా అని టీవీలో శుక్లభద్రని కూడా చూస్తూ అడుగుతాడు ఆహిల్. హ్మ్. అప్పుడు బ్రతికింది, ఇప్పుడు చచ్చింది. మార్నింగ్ జెట్‌కు పర్మిషన్ తీసుకో అని కాల్ కట్ చేసి ఆయుషి దగ్గరికి నడుస్తాడు అయాస్. అప్పటికి ఆయుషి డాక్టర్‌ని అడిగి తనకు స్పృహ వచ్చినప్పటి నుంచి కలిచివేస్తున్న అనుమానం నివృత్తి చేసుకొని ఉండడంతో కొన్ని జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. అయాస్‌ను చూసి ఆయుషి కళ్ళు మెరిస్తే పడుకో అని అంటాడు అయాస్. కమ్ క్లోజర్ మిస్టర్ ఖాన్. ఆయుషి దగ్గరికి నడిచాడు అయాస్. అతని చొక్కా పట్టుకొని కిందకు గుంజిన ఆయుషి. అయ్యా చెవిలో మీకు కోపం వచ్చేలా మాట్లాడానని కోపంతో నన్ను విప్పిచేసి బెడ్‌కు ఒక రోజు మొత్తం అంకితం చేశారు కదా! అందుకు రిజల్ట్ ఇది అని అతని కుడి చేతిని పొట్ట మీద ఉంచుకుంది ఆయుషి. లోపలికి పోయిన పొట్టకు ఆమె చేతులకున్న బ్యాండేజ్‌కు సంతోషకరమైన వార్త అయినా ఆయుషి తీసుకున్న పెయిన్ ముందు చిన్నగా అనిపించి అతని మనసుకు అంత సంతోషాన్నివ్వదు. పొట్టను తన పొడవైన వేళ్ళతో నిమిరి తెలుసు. దీనికోసమే సర్ప్రైజ్ చేయాలనుకున్నావా? సారీ. మీకు చెప్పకుండా సెక్యూరిటీ లేకుండా డ్రైవర్‌ని వద్దని నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ రావడం నా తప్పే. అందుకే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి మిమ్మల్ని వీక్ చేయాలని చూసారని అపాలజీగా చెప్తుంది ఆయిషి. అయాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే, మీరు సంతోషంగా లేరా అయాజ్ గారు అని అడుగుతుంది ఆయిషి. నహి. ఐ యామ్ హ్యాపీ అబౌట్ యూ ఆయిషి. నేను నిన్ను సేఫ్‌గా కాపాడుకోగలిగానని అయాజ్ చెప్తాడు. ఐ యామ్ ప్రెగ్నెంట్ మిస్టర్ ఖాన్. ఆయిషి మొహాన్ని దోసిలిలోకి తీసుకున్న అయాజ్. నిజంగా నేను హ్యాపీగా ఉన్నాను. బట్ ఈ 3 రోజులు నా మెంటల్ హెల్త్‌ను చాలా డిస్టర్బ్ చేసేసాయి ఆయిషి. ఐ వాస్ సో ఫ్రస్ట్రేటెడ్. నిన్ను చూసే క్షణం వరకు నా హార్ట్ బీట్ నార్మల్ అవ్వలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. నీకు రెస్ట్ చాలా అవసరం. సో, ఏ ఆలోచనలు ఇక్కడ ఉండకూడదని ఆమె కణతల దగ్గర ట్యాప్ చేశాడు అయాస్. అన్న ఆయిషి అయాస్ చేతిని తీసుకొని తన చెంప మీద ఉంచుకొని అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతే ఆమె తల నిమురుతూ చైర్‌లో కూర్చున్న అయాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బేబీని క్యారీ చేయగలదా? తన హెల్త్ ఇప్పుడే క్యూర్ అయ్యింది. మళ్ళీ ఏదైనా రిస్క్ ఉంటుందా? ఒకసారి బెంగుళూరు వెళ్ళాక తనని ట్రీట్ చేసిన డాక్టర్‌ని పర్సనల్‌గా కలవాలని మనసులో అనుకున్న అయాస్‌కు తన చేతిని గట్టిగా పట్టుకున్న ఆమె మీదే చూపుని మళ్లించాడు. మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేయించిన అయాస్ ఆయుషి డాక్టర్ చెక్ చేసి మెడిసిన్ ఇస్తే ఫీజ్ పే చేసి ఆయుషిని తీసుకొని ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అవుతాడు. జెట్ రెడీగా ఉండడంతో ఆయుషిని తీసుకొని లోపలికి నడిచిన అయాస్ సీట్‌లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడితే, "ఈ జెట్ ఎవరిదని?" అడుగుతుంది. అబ్బురంగా కళ్ళని పెద్దవి చేసుకొని చూస్తున్న ఆయుషి. "ఎవరో జెట్‌లో నిన్నెందుకు ఎక్కిస్తానే పాగల్ బేబీ మనదే" అన్న అయాస్
ఆయుషి కళ్ళలో మెరుపులు చూసి ఆహిల్‌కు మెసేజ్ చేసి, ఆయుషికి పెట్టిన సీట్ బెల్ట్‌ని రిమూవ్ చేసి ఒడిలోకి లాక్కుంటాడు. అయాజ్ ఒడిలో గువ్వపిల్లలా ఒదిగిన ఆయుషికు మనసు ప్రశాంతంగా, హాయిగా తోస్తుంటే కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆయుషి వీపు మీద నిమురుతూ కళ్ళు మూసుకున్న అయాజ్‌కు కూడా నిద్ర కమ్మేస్తే 2 గంటల్లో బెంగుళూరు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్య కార్‌తో రెడీగా ఉంటే అయాజ్‌ను చూసి హాయ్ ఫార్మల్‌గా సైడ్ హగ్ చేసుకొని నవ్వి ఆయుషిని చూస్తాడు. 4 రోజుల్లోనే ఆమె రూపంలో మార్పు కనిపిస్తుంటే ఆయుషి నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. అయాజ్ గారు ఉండగా నాకేమవుతుంది ఆర్య? మాలవిక ఎలా ఉంది? నా కోసం అందరూ టెన్షన్ పడుతుంటారు కదా! మామూలుగా కాదు. కమ్ అని డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ సీట్‌లో కూర్చుంటుంది ఆయుషి. ఆహిల్ ఎక్కడ? ప్యాలెస్‌లో ఉన్నాడు. అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకే నేనే పిక్ చేసుకోవడానికొచ్చాను అయాజ్ అన్న ఆర్య కార్‌ను ప్యాలెస్ వైపు మళ్లిస్తే ఆయుషిని చూసి అందరూ చుట్టుముట్టేస్తారు. వాళ్ళ ప్రేమకు ఆమె కళ్ళు తడితేరుతాయి. చాందిని గారు, యశోద దిష్టి తీస్తే మమ్మీ అని జోయా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయుషిని చుట్టేస్తుంది. జోయా నీ మోకాళ్ళ మీద కూర్చొని చేతులు చాపింది ఆయుషి. తల్లిని హత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మా? నేనంటే నీకు డాడీ అన్నా కూడా ఇష్టం లేదు కదా! అందుకే ఇన్ని రోజులు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని ఏడుస్తూ ముక్కును, మూతిని ఎర్రగా చేసుకుంటుంది జోయా. ఏడవకు బంగారం సారీరా. ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఆయుషి జోయాను సముదాయిస్తే, ఈ కట్టేంటి మమ్మా? దెబ్బ తగిలిందా? అని బాధగా తడుముతూ అడుగుతుంది జోయా. చిన్న దెబ్బే బంగారం టిఫిన్ తిన్నావా? అని ఆయుషి అడిగితే లేదని తల అడ్డంగా ఊపింది జోయా. కమ్ అని ఆయుషి అంటే, ఆయుషి చేతుల్లోని పాపనెత్తుకున్న అయాస్ వెళ్ళి రెస్ట్ తీసుకొని చూసుకుంటానని చెప్తాడు. పర్లేదు నాకిప్పుడు బావుంది అయాస్ గారు. జోయాను చాలా మిస్ అయ్యానని ఆయుషి చెప్తుంటే వెళ్ళమని చెప్పాను వినిపించలేదా? అని సీరియస్‌గా అంటాడు. అవును ఆయుషి నీకు విశ్రాంతి అవసరం పదమ్మా అని తండ్రి జయవర్ధన్ గారు కూతుర్ని తీసుకొని వెళ్లి ఆయనే స్వయంగా తినిపిస్తారు. జోయాకి తినిపించి, భానుకి అప్పగించి ప్లేట్ తీసుకొని గదికి నడిచిన అయాస్‌కు జయవర్ధన్ గారి ఒడిలో పడుకున్న ఆయుషిని చూసి వెనక్కి వచ్చేస్తాడు. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాందిని గారు, నజియా గారు మరియు రోజు మొక్కుకున్న మొక్కులకు దర్గాకు వెళ్ళాలని మాట్లాడుకుంటుంటే, యశోద వాడి పీడ విరగడయింది. నా బిడ్డ క్షేమంగా అత్తారింటికి చేరుకుంది. నాకది చాలని అనుకుంది. ఆర్య నేనింకా వెళ్తానని అంటే, మాలవిక నేను అక్కతో కాసేపు టైమ్ స్పెండ్ చేసొస్తాను ఆర్య గారు అని అంటుంది. కావ్య కూడా అదే అనడంతో సరే అని భార్యలను అక్కడే వదిలి ఆర్య, ఆహిల్ ఎవరి ఆఫీస్‌కు వాళ్ళు వెళ్ళిపోతే, ఆయుషి పడుకున్నాక బయటకొచ్చిన జయవర్ధన్ గారు అయాస్‌ని చూస్తూ భుజం తట్టి, నా డెసిషన్ ఎప్పుడూ 100% కరెక్ట్ అని నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది అయాస్ అని అంటారాయన. చిన్నగా నవ్విన అయాస్ వెళ్లి రెస్ట్ తీసుకోండి మావయ్య. ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండని చెప్పి గదికి వెళ్తాడు. అప్పటికే నిద్రపోతూ కనిపిస్తుంది ఆయుషి. డోర్ లాక్ చేసిన అయాస్ ఆమె దగ్గర కూర్చొని బ్యాండేజ్ ఉన్న కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని బాధగా చూస్తుంటే తెలియకుండానే ఆయుషి తీసుకున్న పెయిన్‌కు తన కళ్ళలో నుంచి నీళ్లు చేరతాయి. చేతి మీద పడిన కన్నీటి బొట్లకు వెలుకు వస్తే మిస్టర్ ఖాన్ అని పైకి లేవబోతుంటే ఆపిన అయాస్ కేర్‌ఫుల్ అని అంటాడు. బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంది ఆయుషి. ఆమె పాదాలను ఒడిలోకి తీసుకున్న అయాస్ మెల్లిగా నొక్కుతుంటే భయపెట్టాను కదూ అని అంటుంది ఆయుషి. ఇంకోసారి నాకు చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకని చెప్పిన అయాస్ ఆయుషి ఒడిలో తలపెట్టుకుంటాడు. నేను బావున్నాను మిస్టర్ ఖాన్. ప్లీజ్ నువ్విలా ఉండకని అతని ఒత్తైన జుట్టులోకి చేతుల్ని జొనిపి తల నిమిరింది ఆయుషి. పొట్టకు పెదవులు తాకించిన అయాస్ నీకేమైనైతే అన్న ఆలోచన కూడా నేను భరించలేను ఆయుషి. థాంక్ గాడ్ నీకేం కాలేదు. నాకు నా డబ్బు, ఫేమ్ ఈ ఖాన్దాన్ సబ్‌సే జ్యాదా తుమ్ ఇంపార్టెంట్ హో. నేను లైఫ్‌లో సంపాదించుకున్న అసలైన ఆస్తి నువ్వు జోయా. నీ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలను. ఎక్కడికి వెళ్ళకని నీకు నేను రెస్ట్రిక్షన్స్ పెట్టను కానీ, నా బలహీనత బలం నువ్వే కాబట్టి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకి. కాజ్ ఐ యామ్ అడిక్టెడ్ టు యూ. నీ టచ్ లేకుండా, నీ మాటలు లేకుండా ఉండడం గుండెల్లో ఎంత నొప్పిగా ఉంటుందో ఈ 3 రోజులు చూశాను. మేరీ జిందగీ హో తుమ్. మేరీ జాన్ హో తుమ్ అని ఎమోషనల్‌గా చెప్తాడు అయాస్. అయాస్ ప్రేమకు మురిసిపోయిన ఆయుషి కన్నీళ్లు ఆగకపోతే, నీకు నేను ఏమిచ్చానని ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు మిస్టర్ ఖాన్ అని అంటుంది బాధగా. ఆమె కన్నీళ్లను బొటనవేలుతో తుడిచిన అయాస్ మేరే లియే జ్యాదా కియా అని ఇద్దరు పెదవుల్ని ఒకటి చేస్తాడు. అతని పెదవుల తాకిడికి తన పెదవులను కదిలించిన ఆయుషి అయాస్ మెడ చుట్టూ చేతులేసి మోకాళ్ళ మీద కూర్చొని హత్తుకుంది. నడుము చుట్టూ చేతులేసి గాఢంగా హత్తుకున్న అయాస్ ఆయుషిని కౌగిట్లో బంధిస్తే అతని ఒడిలోనే పసిపాపలా మారి
నిద్రపోతుంది ఆయిషి. మరుసటి రోజు అయాస్‌కు చెప్పి శశికళను తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతారు భుజంగం గారు. అభయ్‌కు విషయం చేరవేస్తే అడ్రెస్ సెండ్ చేయమని అడుగుతాడు. "రేయ్ మెంటలోడా! నీకు తెలియాలని చెప్పానురా! వెళ్లి నానరభస చేయమని కాదు. అక్కడైనా వాళ్ళ పరువు తీయకురా" అని కోపంగా అంటాడు ఆహిల్. "దూరం నుండే చూస్తాను ప్లీజ్ అడ్రెస్" అని అభయ్ అంటే, "సరే ఏడువురా" అని అడ్రెస్ సెండ్ చేస్తాడు ఆహిల్. లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిన అభయ్ కార్ ఒక డీసెంట్ హౌస్ ముందు ఆగుతుంది. పెద్దది కాదు, మరి చిన్నది కాదు. కానీ చూడ్డానికి ఎక్కువ మొక్కలతో, తక్కువ స్పేస్‌తో అందంగా కనిపిస్తుంటే కార్‌ను ఇంటికి కాస్త దూరంలోనే ఆపి శశికళ బయటకొస్తుందేమోనని చూస్తాడు. అతని ఎదురు చూపులకు పరీక్ష పెడుతూ గంటైనా బయటికి రాదు శశికళ. పక్కింటావిడ అమ్మ శశికళని పిలిస్తే, "వస్తున్నాను ఆంటీ" అని చున్నీ వేసుకొని శశికళ బయటకొస్తుంది. బాటిల్ గ్రీన్ డ్రెస్, సేమ్ చున్నీ, అల్లిన జడతో శశికళ కనిపిస్తే గ్లాస్‌ను డౌన్ చేసి చూస్తాడు అభయ్. చాలా రోజుల తర్వాత శశికళ రావడంతో ఆవిడ కుశల ప్రశ్నలు అడుగుతుంటే మాట్లాడుతున్న శశికళ తనకు కాస్త దూరంలో ఉన్న అభయ్‌ను గమనించదు. సరే సాయంత్రం అన్నయ్య వచ్చాక వస్తాను శశికళ అని ఆవిడ వెళ్ళిపోతే, గేట్ వేస్తున్న శశికళను అక్కడే ఉన్న చిన్న పిల్లలు, "అక్క ఎప్పుడొచ్చావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావని" చుట్టుముట్టేస్తారు. "మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక కొన్ని రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానని" చెప్పిన శశికళ, పిల్లలందరూ "కాసేపు ఆడుకుందాం అక్క" అని అడిగితే, సరే అన్న శశికళ కాసేపు అన్నీ మర్చిపోయి పిల్లలతో సమయం గడిపితే, దూరం నుంచి చూసిన అభయ్ పెదవులు విచ్చుకుంటే, శశికళ అనుకోకుండా చూడగానే ఆమె తనని చూసే అవకాశం ఇవ్వకుండా గ్లాస్‌ని క్లోజ్ చేసుకుంటాడు అభయ్. తన ముందు నుండే కారు రయ్యిమని వెళ్ళిపోతే, వెళ్ళిపోతున్న కార్‌నే చూస్తూ అభయ్ వచ్చాడా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోతుంది శశికళ. తర్వాత తనెందుకు నా కోసం వస్తాడు? ఆ మేఘతో ఫ్లాట్‌లో ఉంటాడని విరక్తిగా అనుకుని నార్మల్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది శశికళ. స్నానం చేసిన ఆయిషి బాల్కనీలో నించొని గార్డెన్ వైపే చూస్తుంటే వెనుక నుంచి వెచ్చగా చుట్టుకుంటాయి అయాస్ చేతులు. పొట్ట మీదున్న అయాస్ చేతులకు ఆయిషి వెనక్కి అతని ఛాతీ మీద వాలి కళ్ళు మూసుకుంటే తల మీద ముద్దిచ్చిన అయాస్ భుజం మీద ఇన్నర్ స్ట్రాప్‌ను బ్లౌజ్ లోపలికి సరిచేస్తాడు. ఆయిషి చిన్నగా నవ్వుతుంటే, "శారీ ఎందుకు కట్టుకున్నావే?" అని అడుగుతాడు అయాస్. "నీ బట్టలు వేసుకుంటే లూజ్ అయ్యి జారిపోతాయి కాబట్టి." ఆయిషి ఆన్సర్‌కు, "నా షర్ట్స్‌లో నిన్ను బోలెడు సార్లు చూశానని" ఆమెనే సూటిగా చూశాడు అయాస్. "నిజంగా షర్ట్‌ని చూసావా మిస్టర్ ఖాన్?" అయాస్ వైపు తిరిగి కవ్వింపుగా అడిగింది ఆయిషి. "నో. ముట్టుకుంటే బీట్రూట్‌లా కందిపోయే నీ బాడీనే చూశానని" హానెస్ట్‌గా చెప్తే అయాస్ ఛాతీ మీద గిల్లిన ఆయిషి, "యూ నాటీ మిస్టర్ ఖాన్" అని అంటుంది. "నీ అంత కాదుగా. ముందు హెయిర్ డ్రై చేసుకో లేకపోతే జలుబు చేస్తుందని" చెప్తాడు. "హ్మ్. ఇంట్లో ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు చెప్పలేదు అయాస్?" "ఈవినింగ్ చెప్తాను. సిట్" అని కౌచ్‌లో కూర్చోబెట్టిన అయాస్ తినిపిస్తుంటే, తింటూ ఆఫీస్ అని అంటుంది ఆయిషి. "కొన్ని రోజులు నో ఆఫీస్. నాకున్న డ్యూటీ నేను చూసుకోవడమే." "ఇట్స్ ఓకే మిస్టర్ ఖాన్. అత్తయ్య, అమ్మ, భాను అందరూ ఉన్నారు కదా నన్ను చూసుకోవడానికి. వాళ్ళ అవసరం నీకు రాకుండా నేను చూసుకోగలను కమ్" అని ఆయిషి పెదాలను తుడిచి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి తడి జుట్టుని డ్రైయర్‌తో ఆర్పి వదిలేస్తాడు అలాగే. "జడెవరు వేస్తారు అయాస్?" "నాకు జడ వేయడం రాదు ఆయిషి." భానుని పిలుస్తానని అయాస్ అంటే మొబైల్ తీసుకుంటుంటే ఆపిన ఆయిషి, "ఇప్పుడే కదా! వాళ్ళ అవసరం కూడా రాకుండా చూసుకుంటానని గొప్పలు చెప్పావని" అంటుంది. ఆయిషి గుర్రుగా చూస్తూ, "సరే వేస్తానని" మొబైల్ వీడియోలో చూసి మరీ వదులుగాలిన అయాస్ నడుము కింది వరకు ఉన్న ఒత్తైన జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేస్తాడు. నవ్వుకున్న ఆయిషి, "జడ ఓకే. మరి మల్లెపూలు?" "ఇప్పుడెందుకే?" "ఏమో నాకు కావాలనిపిస్తోంది. తీసుకొస్తారా లేదా?" "నీకింకా సెకండ్ మంత్ ఉంది కదే!" అప్పుడే మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అయ్యాయా? అయోమయంగా చూస్తాడు అయాస్. భార్య మల్లెపూలడిగితే మూడ్ స్వింగ్స్ అంటూ నన్ను హర్ట్ చేస్తావా అయాస్? ఐ హేట్ యూ అని ఆయిషి అలిగి వెళ్ళిపోతుంటే ఆమె రెక్క పట్టుకొని లాగిన అయాస్, "మల్లెపూలే కదా! తెస్తాను అలగకే" అని విసుగ్గా చెప్పి కిందకు డోర్ క్లోజ్ చేసుకొని వెళ్తాడు. ఆయిషి నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్లి తొంగి చూస్తుంది. హాల్‌లోకి వెళ్లి అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్లి అత్తను చూసి విశాలంగా బారెడు ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తూ సణుగుతాడు అయాస్. "ఏం కావాలి అల్లుడు గారు?" అని యశోద అడిగితే, "మీరిచ్చేవి కాదులెండి అత్తయ్య. అవి అమ్మి, భాను ఎక్కడ?" అని చెల్లిని అడుగుతాడు అయాస్. "జోయాతో రూమ్‌లో ఉంది బేటా." "ఏం కావాలి నీకని?" రజియా గారు అడిగితే, "నథింగ్ అమ్మి" అని గార్డెన్‌కు నేరుగా నడిచాడు అయాస్. ఆయిషి గడ్డానికి చెయ్యి పట్టుకొని చూస్తుంటే, మేట్స్ ముందు సిగ్గుగా అనిపిస్తుంటే, "మీ పనులు మీరు చూసుకోండి" అని ఒక ఎరుపు గులాబీ పువ్వును తెంపుకొని మెట్లెక్కి రూమ్‌కి వెళ్తుంటే చేతిలోని పువ్వుని చూడనే చూస్తారు లేడీస్. ఆ తర్వాత చూసి ముసిముసిగా నవ్వుకుంటారు కూడా. గులాబీ పువ్వును తీసుకొని వెళ్ళిన అయాస్, ఆయిషి చేతిలో పెడితే, "నేనడిగింది మల్లెపూలు" అని అంటుంది ఆయిషి. "ఇప్పుడు నువ్వడిగిన మల్లెపూల కోసం నేను గార్డెన్‌లో ఉన్న మొక్కల నుండి తెంపి, అల్లి తీసుకొని రాలేను. ఆయిషి అర్థం చేసుకో" అని ఎర్రగా అయిన మొహంతో చెప్పి ల్యాప్‌టాప్ కోసం వెళ్తాడు అయాస్. ఓయబ్బో!
మిస్టర్ ఖాన్‌కు సిగ్గు కూడా వేస్తుందని ఆయిషి వెక్కిరిస్తుంటే, ఆమె అల్లరిని మిస్ అయిన అయాస్ నవ్వుకుంటూ ఆయిషి బుగ్గ మీద ముద్దిచ్చి ల్యాప్‌టాప్ కోసం వెళ్ళిపోతాడు. అయాస్ వర్క్ చేసుకుంటుంటే ఆయిషి గులాబీ పువ్వును చూసి నవ్వుకొని జడలో పెట్టుకుంటుంది. అభయ్‌కు లాస్ట్ సెమ్ కూడా అయిపోతే శశికళ కోసమే కాలేజీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడొస్తుందా అని అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటే క్యాబ్ నుంచి దిగిన శశికళ బ్యాగ్‌ని భుజానికి వేసుకొని క్యాబ్ డ్రైవర్‌కు మనీ ఇచ్చి ముందుకడుగు వేయగానే అభయ్ చూపు తనని తాకితే చుట్టూ చూస్తుంది. పార్కింగ్ ఏరియాలో బైక్ ఆనుకుని కనిపిస్తాడు అభయ్. అభయ్‌ని చూడగానే గుండె కొట్టుకునే వేగం పెరిగితే తలదించుకొని అతన్ని దాటుకుని క్లాస్‌కి వెళ్ళిపోతుంది శశికళ. కోపంగా చేతిని బండి మీద హిట్ చేసి శశికళ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిన అభయ్ నేరుగా శశికళ కూర్చున్న బెంచ్ దగ్గరికెళ్ళి ఆమె చేతిని పట్టుకొని కమ్ విత్ మీ అని పిలుస్తాడు. ఎక్కడికి? నేను రాను. ముందు నా చెయ్యి వదలని శశికళ కోపంగా అంటుంది. వదలడానికి కాదు పట్టుకుంది. కలిసి బ్రతకడానికి. అభయ్ ఆమె అరుపు లెక్క చేయకుండా చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్తాడు అభయ్. కాలేజ్ బ్యాక్ సైడ్ గార్డెన్ వైపు తీసుకొని వచ్చిన అభయ్ అసలేంటి నీ ప్రాబ్లమ్? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు శశి? నా రక్తం నీ కడుపులో పెరుగుతోంది. నా ద్వారా వచ్చిన బేబీని ఉంచుకోవడానికి ధైర్యంగా స్టెప్ వేసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి వేయలేవా? సారీ, సారీ అని కొన్ని వందల సార్లు నీకు చెప్పుంటానే. ఒక్కసారి కూడా నీ రాతి గుండె కరగలేదా? అభయ్ గొంతులో ఆవేశానికి ఏంటని అరుస్తుంది శశికళ. చిరాగ్గా చూసిన అభయ్ గట్టిగా కళ్ళు మూసి తెరిచి శశికళకు తగిలేంత దగ్గర నిలబడి నేనడిగింది గాలికొదిలేసి లాస్ట్‌లో అన్నదే పట్టుకున్నావా? ఆ! అని అరుస్తాడు అభయ్. తనను తాకుతూ నిలబడ్డ తనకంటే ఎత్తుగా ఉన్న అభయ్‌ని తలెత్తి చూస్తుంది శశికళ. అతని ఎత్తుకు ఆమె భుజాలు కాస్త పైకున్న అభయ్ షార్ప్ నోస్‌ను చూసి కాస్త పైకున్న అభయ్ షార్ప్ నోస్‌ను చూసి గుబురుగా ఉన్న గడ్డం, మీసం చాటునున్న పెదవుల్ని చూసి మాట్లాడలేకపోయిన శశికళ గుటకలు మింగుతూ మొహం తిప్పుకుంటుంది. ఆమె ముఖంలో ఉన్న భావాన్ని, భయాన్ని గమనించిన అభయ్ కనుబొమలు ముడేసి శశికళ గడ్డం పట్టుకుని తలని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లో తన ప్రతిరూపాన్ని చూస్తూ మాట్లాడు అని అంటాడు. ఏం మాట్లాడాలి? నాకు నీతో మాట్లాడడం కాదు కదా! నిన్ను చూడటం కూడా ఇష్టం లేదని ఈసారి చొక్కా పై బటన్ పెట్టుకోకపోవడం వల్ల కనిపిస్తున్న ఛాతీని చూస్తూ అంటుంది శశికళ. తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? నీ చూపుల్లో మార్పు, మాటల్లో తడబాటు. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? నేనంటే ఇష్టం లేనట్టు నీకు రాని యాక్టింగ్ స్కిల్‌ను ప్రదర్శించడం అని సైడ్ స్మైల్ ఇచ్చి అంటాడు అభయ్. అంత సీన్ లేదు తమరికి. ముందు నాకు దూరం జరగను. ఏం చేస్తావని అభయ్ ఇంకా దగ్గరికొస్తే అతని వెచ్చని ఊపిరి తనను తాకుతుంటే అడుగు వెనక్కి వేయబోతుంది శశికళ. ఆమె తనకు దూరం వెళ్లకుండా శశికళ నడుము చుట్టూ చేయేసి తనకి అదుముకున్నాడు అభయ్. అభయ్ ఛాతీకి పూర్తిగా అంటుకుపోయిన శశికళ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వదులు నన్ను, ఇది కాలేజ్, నీ ప్రైవేట్ ఫ్లాట్ కాదు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి అని కోపంగా అరుస్తుంది శశికళ. కథ ఇంకా ఉంది. మరి శశికళ మనసులో ఏముందో అభయ్ తెలుసుకొని తనకు అనుగుణంగా నడుచుకుంటాడా? మరోపక్క ఆయుషి మూడ్ స్వింగ్స్‌తో పాపం అయాస్‌కి తిప్పలొచ్చాయి. ఈ కథ మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.